మా పేరు పుట్టి అంజియ్య పెద్దపరిమి. మేము తాటికొండ నియోజకవర్గంలో ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ అంటే మా నియోజకవర్గం కూడా జగన్ పార్టీ గెలిచిందండి. అప్పుడు ఉండవల్లి శ్రీదేవి గారు నేను గెలిస్తే ఒక తాటికొండ నియోజకవర్గాన్ని బెంగళూరు టైప్లో చేస్తానని అన్నారు. దాన్ని నమ్మి ఎస్సీ ఎస్టీలు కానీ కొంతమంది కానీ ఒక ఛాన్స్ చూద్దామనే ఉద్దేశంతో ఉండవల్లి శ్రీదేవి గారిని గెలిపించారు. అప్పటి నుంచి మాకు కనిపించకుండా అభివృద్ధి అనేది నోచుకోకుండా అయిపోయింది. అప్పుడు దాకా అభివృద్ధి చెందిన రాజధానిని అభివృద్ధి లేకుండా చేశారు. ఖచ్చితంగా 4 నెలల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నేను 3 రాజధానులు పెడతాను, ఒక రాజధాని కాదు అన్నారు. అప్పటితోటి మా సమస్యలు మొత్తం మేము రోడ్డు మీద పడ్డాము. అప్పటి నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాము. అప్పటికే బాబు గారు అన్ని యూనివర్సిటీలు, ప్రభుత్వ రంగ సంస్థలు, సెంట్రల్ గవర్నమెంట్కి కూడా చాలా కేటాయించారు. ఏది చేయను అని జగన్మోహన్ రెడ్డి గారు భీష్మించుకొని కూర్చున్నారు. మా నిరసన రాజధాని రైతులని చాలా ఇబ్బంది పెట్టారు. ఇక్కడ మటుకి అభివృద్ధి అంటూ ఏం జరగలేదండి. మాకు అమరావతి రాజధానిగానే ఉంటే బాగుంటుంది. ఎక్కడైనా సరే ఒకే రాజధాని ఉండాలి, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అనే నినాదంతో మేము భూములు ఇచ్చాము. ఆ రోజు మా భూములు మొత్తం వేరే వాళ్ళకి పంచి సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టే పరిస్థితికి వచ్చిందంటే ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి గారు మాకు నచ్చలేదు. ఆయన మీద వ్యక్తిగత ద్వేషాలు ఏమి లేవు కానీ ఈ పరిపాలన ఇతను పరిపాలించడానికి అనర్హుడు, చేతగాని ముఖ్యమంత్రిని మేము ఎన్నుకున్నామని అప్పటికి 4 సంవత్సరాల నుంచి పోరాడుతూనే బాధపడుతూ ఉన్నాము. మా ఆస్తులు కూడా పోయే పరిస్థితికి వచ్చింది. మా పట్టాల మీద, మా ఇళ్ల మీద కూడా ఆయన బొమ్మ కావాలన్నాడు. అది కరెక్ట్ కాదు. ప్రభుత్వం అనే బొమ్మ కావాలి కానీ ముఖ్యమంత్రులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. మాకు ముఖ్యమంత్రులతో సంబంధం లేదండి. రాష్ట్రం అభివృద్ధి జరగాలి, ప్రజలు క్షేమంగా ఉండాలని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లతో గెలిచిన తర్వాత కూడా ప్రజల మీద కక్ష అండి. బాబు గారి మీద కక్ష లేదు, ఏం లేదు. ప్రజల మీద కక్షతోటి అందరినీ బెదిరించి, మాజీ ముఖ్యమంత్రులని, మంత్రులని బెదిరించి ప్రజలను కూడా గుప్పెట్లో పెట్టుకోవాలి. ఇక్కడ ఇసుకని దోసుకొని, మైనింగ్ దోసుకొని, ప్రతి లెక్కర దోసుకొని, ప్రతి ఒక్కటి అభివృద్ధి అనేది నోచుకోకుండా అంతా కరప్షన్ తోటే ఈ ముఖ్యమంత్రి గారు ఇలా చేస్తున్నారంటే మాకే నచ్చలేదు. అందుకని ఈ ముఖ్యమంత్రి గారిని మేము వద్దనుకొని ప్రభుత్వం మారాలని దృఢ నిశ్చయంతో ఎన్డీఏ గవర్నమెంట్కి మద్దతు ఇవ్వాలని ఈ రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తుంది. రోడ్ల పరిస్థితే కాదండి, అభివృద్ధి అనేది లేదంటే అభివృద్ధిలో కూడా రోడ్డు అనేది కూడా ఒకటి. సంక్షేమ పథకాలు ఏదో ఇచ్చి కొంత ఇచ్చి కొన్ని ఫేక్ డాక్యుమెంట్స్ పుట్టించి ఇది మా ఇళ్ళకి పంపించే వాలంటీర్ల ద్వారా మీకు ఇంత ఇచ్చాము, మీకు 4 లక్షలు ఇచ్చామంటే అందుట్లో ఆరోగ్యశ్రీ కూడా హాస్పిటల్కి వెళ్ళనోళ్ళను కూడా ఆరోగ్యశ్రీ కింద యాడ్ చేసి అందుట్లో అమౌంట్ తీసేసుకొని మరి ఎంతవరకు వచ్చిందనేది కూడా అర్థం కావాలి. రైతు భరోసాలో భూమి లేని వాళ్ళకి కూడా రైతు భరోసా ఇచ్చానని ఒక డాక్యుమెంట్ సృష్టించారు జగన్మోహన్ రెడ్డి గారు. అది ఆయనకు తెలుసో తెలియదో, ఇక్కడ వాళ్ళు చేస్తున్నారో తెలియదు. కానీ ఇదంతా ఈ గవర్నమెంట్ ఫేక్ గవర్నమెంట్ అండి. ఈ ప్రభుత్వం పరిపాలన మాకు నచ్చలేదు. కాబట్టి పెమ్మసాని చంద్రశేఖరరావు గారు కష్టపడ్డ జీవండి. ప్రతి ఒక్క నియోజకవర్గానికి వైద్యం, నీళ్లు, విద్య ఈ 3 అందించాలని దృఢ నిశ్చయంతో ఉన్నారు. ఆయన అభిప్రాయాలు చాలా దూరాలు వచ్చిందండి. బాబు గారు ఎలా అయితే విజనరీ తోటి చేస్తారో ఈయన కూడా విజనరీ నాయకుడు. ఈయన నాయకత్వంలో మేము పనిచేయడానికి మాకు సంపూర్ణంగా విశ్వాసం ఉంది.